డిపార్ట్మెంట్ నుంచి భువనగిరి ఫారీ రేంజ్ నుంచి వచ్చాము. మనకు ఇలా ముత్తిరెడ్డిగూడెం నుంచి ఇలా ఒక మేకని చంపేసినట్టు అని చెప్పేసి అది టైగరా లేకుండా ఏందని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి మనం ఇక్కడికి వచ్చి చూసాము. ఇప్పుడు ఆన్ ద స్పాట్ లో మనకు టైగర్ అసిస్ట్ చేయడానికి మనకు మన స్టేట్ నుంచి రిప్రజెంటేటివ్ గా వైష్ణవ్ వచ్చారు. వైష్ణవ్ వచ్చి అదంతా చూసి మనకు అక్కడ ఉన్న పగ్ మార్క్స్ కానీ లేకుంటే ఇక్కడ ఈ చనిపోయిన మేడకు కానీ అలాంటి ఘాట్లు ఏమైనా ఉన్నాయా అలాంటివి మొత్తం పర్యవేక్షించి అది కన్ఫర్మ్ చేయడం జరిగింది. అది టైగర్ అటాక్ కాదు, అది మేబీ కుక్కల దాడో లేకుంటే ఏదో ఒక దాడిలో చనిపోయి ఉంటుంది. సో మీరు అనవసరంగా ఇక్కడ టైగర్ వచ్చి చంపిందని చెప్పేసి ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ చేయొద్దు. అండ్ మనకు మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున ముత్తిరెడ్డిగూడెం సర్పంచ్ కి ప్లస్ పంచాయత్ సెక్రటరీ అండ్ టోటల్ విలేజెస్ వాళ్ళకి చెప్పేది ఏంటంటే మనము ఆ టైగర్ అనేది అంత ఈజీగా మనం దాన్ని పట్టుకోలేము. ప్లస్ ఎట్ ద సేమ్ టైం దాన్ని మనం ఒక డ్రోన్ కెమెరాను లేకుంటే ఇలాంటి పెట్టి కూడా చూడలేము దాన్ని. అది వన్స్ డిస్టర్బ్ అయిపోతే అది ఫెరోసియస్ గా అయ్యి అది ఇష్టం వచ్చినట్లు అటాక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి తను ఒక కూల్ ఎన్వైరన్మెంట్ లో అది నడుస్తూ ఉంది. అండ్ మనకు అది ఇక్కడే ఉంటది అని చెప్పేసి కూడా చెప్పలేము. అది ముందుకు వెళ్ళిపోయి ఈ విలేజ్ కాకపోతే వేరే మంచి మనకు రాచకొండ ఫారెస్ట్ లేకుంటే మనకు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ సైడ్ అలా వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరు ఎవరు ప్యానిక్ కావద్దు, మనుషుల పైన అటాక్ చేయదు. అది మనకు అది 4-5 months నుంచి మనకు వైష్ణవ్ దాన్ని ట్రాక్ చేస్తూనే ఉన్నారు, మనకు తిప్పేశ్వర్ నుంచి ఇక్కడ వరకు. సో మీరు ఎలాంటి ప్యానిక్ కావద్దు. ఎట్ ద సేమ్ టైం మనకు ఈ కరెంట్ షాట్లు ఇలాంటి సోలార్ పెట్టే వాళ్ళు కూడా మీరు ఇలాంటి కరెంట్ షాట్లు పెట్టడానికి ట్రై చేయొద్దు. టైగర్ కి ఎలాంటి హాని కలిగియొద్దు. అది గుడ్ ఎన్వైరన్మెంట్ లో మన డిస్టిక్ దాటి వెళ్లిపోవాలి. సో మనం అందరం కలిసికట్టుగా దాన్ని సపోర్ట్ చేయాలి. ఇది నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అందరికీ చెప్పదలుచుకున్నాను.